శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పుదుచ్చేరి కొత్త ప్రభుత్వంలో యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు చోటు దొరికింది. రంగస్వామితో పాటుగా ఆయన కూడా కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 6 సార్లు యానాం నుంచి గెలిచారు మల్లాడి కృష్ణారావు. అయితే 4వసారి ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏఐఎన్ఆర్సీ తరపున గెలిచారు మల్లాడి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పైన 4568 ఓట్ల మెజార్టీతో కూడా ఆయన గెలుపొందారు. గతంలో 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా 3 సార్లు కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 1964 జూన్ 6న యానాంలోని దర్యాల తిప్పలో జన్మించారు మల్లాడి కృష్ణారావు. తాజాగా గతంలోనూ ఇప్పుడు కూడా అనేక సార్లు ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా మంత్రివర్గంలో కూడా ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయింది. సో ఆయన కూడా ముఖ్యమంత్రితో పాటుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, మల్లాడి కృష్ణారావు తాజాగా కేబినెట్ లో కూడా బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు రంగస్వామితో పాటుగా. సో ఆయన నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కూడా ఆయన కనిపిస్తూ ఉంటారు ఎప్పుడూ. సో ఎలా చూడొచ్చుంటారు పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, కాకినాడ జిల్లాకు అతి సమీపంలో యానాం నియోజకవర్గం ఉంటుంది. యానాం నియోజకవర్గంలో తెలుగు వారి ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. మల్లాడి కృష్ణారావు కూడా తెలుగు వ్యక్తి. అయితే అక్కడ ప్రధానంగా తమిళుల కంటే తెలుగు వారి ప్రాతినిధ్యము, తెలుగు వారి హవా ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు కూడా ఆ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. ఇటు రామచంద్రాపురం, కాకినాడకు మధ్యలో ఏదైతే 20 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలోనే యానాం ఉంటుంది. యానాం రాజకీయాల్లో మల్లాడి కృష్ణారావుది ఒక ప్రత్యేకమైన పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత మిత్రుడిగా వ్యవహరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేపథ్యం ఉంది. 2 సార్లు ఇండిపెండెంట్ గా గెలిచిన పరిస్థితి. ప్రస్తుతం 4వసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తాను ఈ ఎన్నికల్లో గెలిచి ఈ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఆయన నేరుగా గొల్లపల్లి అశోక్ ను హెచ్చరించారు. ఏఐఎన్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు. ప్రస్తుతం సీఎం గా పుదుచ్చేరి సీఎం గా నేరుగా రంగస్వామి బాధ్యతలు చేపట్టారు. రంగస్వామి కేబినెట్ లో మల్లాడి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో కూడా మల్లాడితో హోరాహోరీ పోరాడారు అశోక్. అయితే 4562 ఓట్ల మెజార్టీతో యానాం నుంచి మల్లాడి కృష్ణారావు గెలిచి కేబినెట్ మంత్రిగా అయ్యారు. గత 5 ఏళ్లు కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న సమయంలో కూడా ఆయన బీజేపీ ఏదైతే రాష్ట్ర అధికార ప్రతినిధిగా పుదుచ్చేరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయన కేబినెట్ హోదా ఢిల్లీలో ఉండేవారు. కేబినెట్ హోదా పదవి ఆయనకు దక్కింది. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కూడా మరోసారి ఎన్డీఏ కూటమి అంటే ఆల్మోస్ట్ పుదుచ్చేరికి సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగానే పరిగణించిన యానాం అంతవరకు కూడా తెలుగు రాష్ట్రంలో ఉండడం సో కొంతవరకు కీలకంగా మారుతుంది. యానాం అభివృద్ధిలో కూడా మల్లాడి కీ రోల్ పోషించినటువంటి పరిస్థితిని మనం చూసాం. తాజా కేబినెట్ బెర్త్తో సో ఎలాగా నెక్స్ట్ స్టెప్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు పుదుచ్చేరి రాజకీయాల్లో? సిరాజ్, మనం పుదుచ్చేరికి వెళ్ళినప్పుడు కానీ పుదుచ్చేరి అంశాన్ని కానీ మనం ఒకసారి చూసినప్పుడు పుదుచ్చేరి రాజకీయాల్లో యానాం కృష్ణారావు పాత్ర ఎనలేంది. ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక భూ విషయంలో దాదాపు పక్క రాష్ట్రానికి సంబంధించిన భూ కేటాయింపులు కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నుంచి ఆయన చేసిన నేపథ్యం చూసాం. రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఒకనొక సమయంలో పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికవుతారనే పరిస్థితి కొనసాగింది. అయితే 6 సార్లు యానాం నుంచి గెలవడం, 4వసారి మంత్రి పదవిని స్వీకరించడం, కొత్త ప్రభుత్వంలో కూడా ఆయనకు మరోసారి మంత్రి పదవి. గతంలో వైఎస్ మరణించిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసినప్పటికీ కూడా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అటు జగన్ గాని ఇటు మల్లాది గాని సైలెంట్ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి క్యాబినెట్ పదవి స్వీకరించడమే కాకుండా మళ్ళా ఏదైతే పెండింగ్ ఉన్న యానాంలో పెండింగ్ ఉన్న పెండింగ్ కార్యక్రమాల్లో ఏదైనా తాను సొంతంగా చేసిన 17 సంక్షేమ పథకాలను కూడా ఆయన కొనసాగిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ కావచ్చు, మహిళలకు పెన్షన్ కావచ్చు, ఉచిత అన్నదాన పథకం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే యానాంలో కృష్ణారావు చేయని పని ఉండదు. ఎందుకంటే అంత బలమున్న నేత అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా తన సొంత నిధుల నుంచి
సొంత ఖాతా నుంచి ఆయన నిధులు ఖర్చు చేయడం కూడా యానాం రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చెప్పచ్చు. ఇటు తెలుగు రాష్ట్రాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు గలవు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ప్రజా సంక్షేమం గతంలో గెలిచి యానాంలో అశోక్ ఏవైతే పెండింగ్ పెట్టాడో ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తానంటే ఆయన గతంలో హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు కూడా ఆయన నేను తాను ఎన్నికల్లో ఓడిపోతే అశోక్ ను ఓడించలేకపోతే తను గుండు కొట్టించుకుంటారంటే ఆయన శపథం చేశారు. ఆ నేపథ్యంలో భాగంగా యానాంలో జరిగిన ఎన్నికల్లో మల్లాది 4,562 ఓట్ల మెజార్టీ గెలవడమే కాక నేరుగా కేబినెట్ లో రంగస్వామి కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీరామ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. పుదుచ్చేరి కొత్త ప్రభుత్వంలో యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు చోటు దొరికింది. రంగస్వామితో పాటుగా ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 6 సార్లు యానాం నుంచి గెలిచారు మల్లాడి కృష్ణారావు. 4వసారి మంత్రిగా మల్లాడికి బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఏఐఎన్ఆర్సీ తరపున గెలిచారు కృష్ణారావు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పైన 4,568 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. గతంలో 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా 3 సార్లు కాంగ్రెస్ తరపున కూడా ఆయన విజయం సాధించారు. 1964 జూన్ 6న యానాంలోని దర్యాల తిప్పలో జన్మించారు మల్లాడి కృష్ణారావు. తాజాగా ఆయన మంత్రివర్గంలో చేరడం, మంత్రివర్గంలో కీ రోల్ పోషించడం, యానాం అభివృద్ధిలో కూడా తనదైనటువంటి మార్కు రాజకీయాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు కృష్ణారావు.